హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను పల్లీల పొడి చేస్తున్నాను. మరి ఆ పల్లీల పొడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను. పల్లీలు 1 కప్పు తీసుకున్నాను, ఒక 10 ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి కొంచెము, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూను, కారపొడి 1/2 స్పూను, కరివేపాకు. మనం ముందుగా ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలను అయితే మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఒక 10 మినిట్స్ వరకు, 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా ఓపిక్గా చేసుకోవాలి. మనము వంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా బ్లాక్ అయిపోయి పౌడర్ అనేది టేస్ట్గా ఉండదు. ఈ పల్లీలు మీకు తెలుసు కదా, చాలా యూజెస్ ఉన్నాయి. ఈ పల్లీలలో ఎవరు తిన్నా సరే మంచిగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. అలాగే సన్నగా ఉండేవాళ్ళు, లావు కావాలి అనుకుంటే మాత్రం ఈ పల్లీలను డైలీ తినడం వల్ల తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. చూడండి, ఫ్రై అయినాయి. ఫ్రై అయినవని ఎలా తెలియాలి అంటే ఇట్లా మనం అనంగానే ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఒక 1/4 టీ స్పూను ఆయిల్ వేసుకొని మనం దీంట్లో ఎండుమిరపకాయలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు ఇవి లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అన్నమాట. అయితే ఈ పొడి చేసుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఏమీ అవసరం లేదు. పల్లీలు, చిల్లీ పౌడర్, సాల్ట్ ఉంటే చాలు. అలాగే మనము ఫ్రై చేసుకుంటాం కదా, ఆలు ఫ్రై, బెండి ఫ్రై, అలాంటి ఫ్రై ఐటమ్స్లో కూడా లాస్ట్లో మనం ఈ ఫ్రైని అనేది, ఈ పొడిని అనేది యాడ్ చేస్తే మనకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే చెప్తున్నాను, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. మనం ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లో వేసేసుకున్నాము. తర్వాత ఈ పల్లీలు తర్వాత ఇవి 2 కొంచెం కూల్ అవ్వాలి. లేదు పల్లీలను మనం డైరెక్ట్గా మిక్సీకి వేసాము అని అంటే వేడిగా ఉండటం వల్ల మనకు పౌడర్ అనేది ముద్దగా వస్తుంది. ఎండుమిరపకాయలను అయితే మనం ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను చిల్లీ పౌడర్ అన్నమాట. ఇవి మనం ముందుగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇవి పల్లీలు వేస్తున్నాను. ఇవి స్మూత్గా చేయొద్దు, కచ్చా పచ్చాగా మనము మిక్సీ అయితే చేసుకోవాలి. మనము ఫాస్ట్గా అయితే మిక్సీ పట్టద్దు, ఇలా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. లేదు అని అంటే పౌడర్ అనేది ముద్ద అవుతుంది. దీంట్లో మనము లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలి, ఒకసారి మిక్సీ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా పౌడర్ అయితే మనకు పొడిగా ఉంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీన్ని ఇలా బౌల్లో వేసుకున్నాను. దీన్ని మనం డైరెక్ట్గా బాటిల్లో వేసుకోకూడదు, ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఒక గాజు బాటిల్లో అయితే వేసుకుంటే ఒక 10 to 15 డేస్ అయితే స్టోర్ ఉంటుందన్నమాట. ఇది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.